టీవీ చర్చల్లో పరస్పర వ్యాఖ్యలు, వ్యంగ్యం, వెటకారం లేదా దూషణ భూషణలు ఇవన్నీ సర్వసాధారణమైపోయినటువంటి పరిస్థితుల్లో అంతకు మించి 1-2 సందర్భాల్లోనే దాడికి తెగబడినటువంటి తీరు మనం గమనించాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత నాయకుడు, టీఆర్ఎస్ నాయకుడు, గతంలో ఎంపీగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్క సుమన్ ఇలాగే చర్చల్లో రెచ్చిపోయి చెప్పుతో దాడి చేసినటువంటి సంఘటన లైవ్లోనే. దాని తర్వాత నిన్న కేవలం ఒక 8-10 గంటల క్రితం లైవ్లోనే రెచ్చిపోయి బీజేపీ సీనియర్ నాయకుడు, యువ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పైన చెప్పుతో కొలికరపూడి శ్రీనివాసరావు అని అమరావతి జేఏసీ నేతగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి దాడి చేసిన సంఘటన. విచిత్రంగా ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. శ్రీనివాసరావు కానీ బాల్క సుమన్ కానీ దళిత సామాజిక వర్గానికి చెందినవారు. విచిత్రం ఏంటంటే శ్రీనివాసరావుని జేఏసీ నేతగా ప్రొజెక్ట్ చేసింది మాత్రం, అసలు నేతగా తయారు చేసింది, టీవీ చర్చల్లోకి ఆహ్వానించి ఆయనకి ప్రముఖ స్థానం కల్పించింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయన్ని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని జేఏసీ నాయకుడిగా ప్రకటించి దళిత మేధావిగా ఇంట్రడ్యూస్ చేసి ఆయన్ని ఒక ప్రముఖ స్థానానికి తీసుకెళ్లాలని భావించి ఉండవచ్చు. కానీ పలు సందర్భాల్లో ఆయన చర్చల్లో పాల్గొన్నప్పుడు సంయమనం కోల్పోయి మాట్లాడటం అందరికీ తెలుసు. బాగా అగ్రెసివ్గా మాట్లాడటం వేరు, సంయమనం కోల్పోయి మాట్లాడటం వేరు. ఇదొక భాగమైతే 2019 ఎన్నికల తరువాత ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం నాయకులందరూ కూడా ఓర్పు, సహనం నశించి ఆక్రోశంతో, ఆవేదనతో అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని దిగజారుడు భాషని ఉపయోగిస్తున్న తీరు చర్చల్లో మనం గమనిస్తున్నాం. సరే, చర్చల్లో వచ్చేవాళ్ళు ప్రతినిధులు కావచ్చు, కానీ అంతకంటే ముందు ఆ పార్టీ అధినేత కూడా నీచమైనటువంటి, సంస్కారహీనమైనటువంటి భాష మాట్లాడుతున్న తీరు మనం గమనించాం. సరే, ఆయన సర్వజ్ఞుడని చెప్పుకుంటారు కాబట్టి, ఆయన్ని ఎవరేం చేయలేమని ఆయనే చెప్పుకుంటారు కాబట్టి, నన్ను ఏ కోర్టులు, ఏ వ్యవస్థ కూడా నన్ను ఏమీ చేయలేదని నేను సర్వజ్ఞుడని చెప్పుకుంటారు కాబట్టి ఆయన వదిలేయటమే. కాకపోతే టీవీ చర్చలకు వచ్చినప్పుడు, టీవీలో రకరకాల అంశాలపైన చర్చించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొంత ఆవేశకావేశాలు సహజం, కొంత అగ్రెసివ్గా మాట్లాడాల్సిన పరిస్థితులు సహజం. మళ్ళీ ఆ చర్చ అయిపోయిన తర్వాత చర్చలో పాల్గొన్న వారందరూ కూడా కలిసిమెలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో బయటకు వెళ్తారు. ఎందుకంటే మీడియాలో దాదాపు 30-40 ఏళ్ళుగా ఉన్న అందరికీ తెలుసు. ఎందుకంటే చర్చల్లో ఆ కాసేపు మాత్రమే పరస్పర వైరుధ్యమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తారు తప్ప వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు ఎక్కడా ఉండవు. కానీ నిన్న మరి ఏబిఎన్ ఛానల్లో జరిగినటువంటి చర్చ నిజానికి మిత్రుడు వెంకటకృష్ణ నైజం ఏంటో, చర్చల్లో కూర్చున్న వాళ్ళని ఏ విధంగా ప్రేరేపిస్తారో, ఆయన ప్రేరేపణ ఫలితంగా వాళ్ళు ఎలా రెచ్చిపోతారో చూసే ప్రేక్షకులందరికీ తెలుసు.
కానీ కొంతమంది ఎంత ప్రేరేపించినా ఓర్పు సహనంతో తమ వాదనని వినిపించి ఊరుకుంటారు తప్ప ఎక్కడ రెచ్చిపోయి మాట్లాడరు. కొంతమంది రెచ్చిపోతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, అర్థం లేని మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ నిన్న జరిగింది ఏంటి? అమరావతికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి, యువ నాయకుడు, సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గతంలో జరిగిన అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసినటువంటి దగాని, మోసాన్ని, వంచనని ప్రజలకు తెలియజెప్పాలనుకున్నారు. అది తప్పేం కాదే. దాన్ని వ్యతిరేకించడానికి జేఏసీ నాయకుడిగా ఆయన పక్క సీట్లో కూర్చున్నటువంటి కొలికలపూడి శ్రీనివాసరావు, దళిత నాయకుడు, దళిత మేధావి, ఆయన నిజానికి అంతగా ఆవేశపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయన్ని ప్రేరేపించిన వ్యక్తి ఎవరు, ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు అంటే టీడీపీలో చంద్రబాబు వెంట అంటకాగినటువంటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్న గతంలో కుటుంబరావు దూరంగా ఉన్నప్పటికీ ఆయన విష్ణువర్ధన్ రెడ్డిపై పరోక్ష దాడికి వాగ్బాణాలు సంధిస్తూ ప్రేరేపించారు. దాన్ని అందుకున్నటువంటి శ్రీనివాసరావు విచక్షణ కోల్పోయి చెప్పుతో కొట్టారు. ఆ కొట్టబోయే ముందు అనవసరమైనటువంటి దుర్భాషలాడిన శ్రీనివాసరావుపై విష్ణువర్ధన్ రెడ్డి ఒక మాట చెప్పారు. దాదాపుగా ఒక ఏడాదిన్నర కాలంగా అమరావతి జేఏసీలో పెయిడ్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నావని ఒక విమర్శ నీపై ఉంది. పెయిడ్ ఆర్టిస్ట్గా వచ్చినటువంటి నీవు అలాగే ప్రవర్తిస్తున్నావు, ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు అని ఒక మాట మాట్లాడారు. దానికి మండిపడిన శ్రీనివాసరావు చెప్పుతో కొట్టారు. అది ఒక దెబ్బ పడే వరకే లైవ్ కనపడింది. వెంకటకృష్ణ, మోడరేటర్గా ఉన్నటువంటి వెంకటకృష్ణ ప్రసారాలు ఆపించేశారు. అక్కడ వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ తెర వెనక ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తరువాత కూడా వెంకటకృష్ణ ఆపటానికి ప్రయత్నించిన మరికొంతమంది ఏబిఎన్ సిబ్బంది ఆపటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆగకుండా శ్రీనివాసరావు విష్ణువర్ధన్ రెడ్డి పైన మరో చెప్పుతో దాడి చేసినట్టుగా ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇది నిజం. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం శ్రీనివాసరావు ఆ తర్వాత కూడా మరింతగా రెచ్చిపోయి విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేశారు. కానీ ఏబిఎన్ సిబ్బంది అంటే స్టూడియోలో ఉన్నటువంటి కెమెరామెన్స్ కానీ, ఫ్లోర్ మేనేజర్స్ కానీ, మిగతా అసిస్టెంట్స్ కానీ వీళ్ళంతా శ్రీనివాసరావుని వారించి బయటికి పంపించారు. ఆ తర్వాత అతను తన వాహనంలో వెళ్ళిపోయాడు. బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈ సంఘటనకు ఒక్కసారిగా అవాక్కైపోయి మరి స్టూడియోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే శ్రీనివాసరావు వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే స్టూడియోలోకి పిలిచి మీరు చేస్తున్న రచ్చ ఏంటి? మీరు రచ్చ చేయబట్టే కదా ఇంత న్యూసెస్ జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి దాడులు కూడా జరుగుతున్నాయే. మీరు అంతగా రెచ్చగొట్టబట్టే కదా. మీ వ్యక్తిగత కావేశాలను పార్టీలపై రుద్ది, మీ అభిప్రాయాలను వ్యక్తులపై రుద్ది, వారి మధ్య గిల్లి కజ్జాలు పెట్టి ఇంత రచ్చ చేయబట్టే కదా కొట్టుకునేదాకా లైవ్లో స్క్రీన్పై చెప్పు తీసుకు కొట్టడమా? బీజేపీతో మనకి పరస్పర వైరుధ్యాలు ఉండొచ్చు. పార్టీ పరంగా 1,00,000 వైరుధ్యాలు ఉంటాయి. టీడీపీతో ఉండొచ్చు, బీజేపీతో ఉండొచ్చు, కాంగ్రెస్తో ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీతో ఉండొచ్చు. ఎవరితో అయినా మనకి 1,00,000 వైరుధ్యాలు ఉండొచ్చు. అంత మాత్రాన
వ్యక్తిగత విమర్శలు చేసుకొని చెప్పు తీసి కొట్టుకుంటారా? ఎంత నీచం! అది కూడా ఒక టీవీ చర్చలో స్క్రీన్ పైన, ఆన్ స్క్రీన్ లైవ్లో. అంటే దీనికి చాలామంది చెప్తున్నటువంటి విషయం, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి అక్కడికి వస్తున్నారన్న సమాచారాన్ని ముందే శ్రీనివాసరావుకి ఇచ్చారు. శ్రీనివాసరావు కానీ అమరావతి జేఏసీ కానీ అంతకు ముందే విష్ణువర్ధన్ రెడ్డి లేదా తదితర బీజేపీ నాయకులపైన ఆగ్రహంతో ఉంది. వాళ్ళపైన దాడి చేయడానికి సరైనటువంటి వేదిక కోసం చూస్తున్నటువంటి సందర్భంలో ఏబిఎన్ ఆ వేదిక కల్పించింది. దీని కారణంగానే ఇంత రచ్చ జరిగింది. మరి బీజేపీ నాయకుడు భంగపడాల్సి వచ్చిందనేది ఒక వర్గం వాదన. నిజానిజాలు తెలియాల్సి ఉంది, నిజానిజాలు బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే దీని మీద ఒకవేళ కేసు పెట్టి అందరినీ పిలిపించి మరి ఇంట్రాగేట్ చేస్తే కేసు నిజాలు బయటకు వస్తాయి. కానీ అది జరగకపోవచ్చు. ఎందుకంటే ఏబిఎన్ కదా, ఏది జరగదు. చంద్రబాబు కదా, అసలు ఎవరు ముట్టుకోరు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆయన వేలెత్తి చూపలేరు, ముట్టుకొని బతకలేరు. కాబట్టి అసలు విచారణలు అనేవే ఉండవు. కోర్టుకు వెళ్ళినా స్టే ఇస్తారు. ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, మనం ఇంతగా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఇకనైనా సరే టీవీ చర్చలకు వచ్చేటప్పుడు, టీవీ చర్చల్లో ప్యానలిస్టులుగా ఎవరినైతే ఎంచుకుంటారో వారిలో ఓర్పు సహనం ఉన్నవారిని, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళని, లేదు తమ భావాలను అభిప్రాయాలను గట్టిగా వినిపించగలిగిన వాళ్ళని మాత్రమే ఎంపిక చేయాలి తప్ప పరస్పర దూషణలు, పరస్పర దాడులు, పరస్పర వ్యంగ్య వ్యాఖ్యానాలు ఎందుకు ఇవన్నీ? దీనివల్ల వచ్చేదేంటి? కక్షలు కార్పణ్యాలు తప్ప పెరిగేది వచ్చేదేం లేదు. కేవలం టీవీలు కావాలని పెంచి పోషిస్తున్నటువంటి ఈ వైఖరిని ఇకనైనా మరి ఆపేయాలని అన్ని వర్గాలు కోరుతున్నాయి, మనము కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.